బీజేపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు ఎక్కడో ఇరాన్ యుద్ధం జరుగుతామంటే ఈ కమ్యూనిస్ట్ పిక్చర్కి పని లేదా ఎండలో గొడవ పెట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడో ఇరాన్ ఎక్కడో, ఇజ్రాయెల్ ఎక్కడో, అమెరికా ఎక్కడో. కానీ మనకైతే గ్యాస్ అయిపోయింది, అందరూ కట్టిపోయిన పెట్టుకుని వండించుకుంటా ఉన్నారు గ్యాస్ లేకుండా. ఇప్పుడు హోటల్లో టిఫిన్ చేస్తే 80 రూపాయల బిల్లు అయితే 10 రూపాయల గ్యాస్ బిల్లు సపరేట్గా వేశాడు. నా ఫోన్ లో ఉందా ఇది కూడా. అందులో అన్నీ పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే మన రైతాంగం, మనం పండించేటువంటి వరి, బియ్యం, దొడ్డు బియ్యం, తర్వాత సన్న బియ్యం, అరటి పండ్లు, కూరగాయలు, అవన్నీ 1,00,000 టన్నులు మొత్తం ఆగిపోయినాయి సముద్రంలో. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, పంట ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్టల్లో గ్యాస్ లేకుండా హాస్టల్ మూసేస్తా ఉన్నారు, హోటల్లో మూసేస్తా ఉన్నారు. మొత్తం దిగ్గులు జరిగిపోయింది ఇక్కడ. మరి ఎక్కడో జరిగింది, ఎక్కడైతే ఏదైనా జరుగుతా ఉంది. ఇది పుట్టించింది ఎవరు? మన మోడీ అంటున్నాడు శాంతంగా ఉండండి, శాంతంగా అంటున్నాడు. విదేశాంగ మంత్రి ఇరాన్కి పోయి మాట్లాడుతున్నాడు. తిక్కలోడా, నువ్వు ఏం చేయాల్సింది ఎవరు? యుద్ధం ప్రారంభించింది ఎవరు? ట్రంప్ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే వాళ్ళని అడగారు, అయ్యా మీరు ఆపండి, దురాకు నువ్వు పోబాకండి అని చెప్పని. భార్యాభర్తలు వెనుజాను అధ్యక్షుడు ఆ దేశానికి బెడ్రూమ్ నుండి పట్టుకెళ్ళిపోతారా? అదేవిధంగా ఇరాన్ 9 చంపేశారు. ఇప్పుడు నేను చెప్పినవనే ఉండాలంటున్నాడు మంత్రిగా. వాళ్ళ దేశాన్ని వాళ్ళ ఇష్టం. అమెరికా నిన్ను కూడా మేము చెప్పాలా, ట్రంప్ ఉండకూడదు, పిచ్చోడు అని చెప్పేసి అని ఆ దేశమే పొడించుకుంటారు. ఇది కేవలం అమెరికా స్వార్థంతో ప్రపంచంలో ఆర్థిక సంస్థ మొత్తం స్వాధీనం చేసుకోవడానికి, ఆయిల్ ముందు కొంత కంట్రోల్ చేసుకోవడానికి అన్ని దేశాలు నాకు దోత్సాహం కావాలా. నిజామని చెప్పేవాడు బాంఛిద్దా అని. దానికన్నా మించి ప్రపంచం అంతా నాకు బాంఛిద్దామని అనుకుంటున్నాను. ఇది మొత్తం మానవ వికాసానికి నాశనం జరుగుతా ఉంది. గ్రామీణ ప్రాంతం నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్పోర్ట్ లో చాలా మంది ఇరుక్కుపోయినారు. మన దేశంలో కొన్ని లక్షల మంది గల్ఫ్ కంట్రీస్ లో మొత్తం ఇరుక్కుపోయినారు. ఇది చాలా ప్రమాదం. కాబట్టి తక్షణం యుద్ధం ఆపండి. ఎవరు ఆపాలి? ట్రంప్ ఆపాలి. ఈ భారతదేశ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలోని మన పెద్ద దేశం అండి, పార్లమెంటరీ వ్యవస్థను దేశం. అలాంటి వ్యవస్థకి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పాలి. ఇందాక చెప్పలేదు, ఒకప్పుడు స్పష్టంగా చెప్పింది మాకు అందరూ ఆ విధంగా పక్షపాతం తీసుకోమని చెప్పాను. నువ్వేం చెప్పలేకపోతున్నావు? అయ్యా ట్రంప్ మహాశయ నువ్వు ఆపు యుద్ధం, లేకుండా మా దేశం అన్యాయం అయిపోతుంది చెప్పలేకపోతున్నాడు. అతను చూస్తే పిల్లిలాగా కొడుతున్నాడు. కుక్క పిల్లగా తోక ఆడిస్తుంది, అట్లా ఆడిస్తా ఉన్నాడు. అంత మనసిపోతే ఎందుకు ఉండాలని. ఇంకా నయం తెలంగాణలో బాధ్యతలు చెప్పిన తెలంగాణ పోరాటం సాగించారు. దానికన్నా ఘోరమైనటువంటి వాయిస్ మన ప్రధానమంత్రి తీవ్రంగా ప్రధానమంత్రి ఖండిస్తున్నాం. ఈ నోరు ఇప్పాలి, నోరు ఇప్పి ట్రంప్కి చెప్పాలి. మరి ప్రపంచాంగంలో అన్ని ఆదర్శంతో చెప్తాడు మన చంద్రబాబు నాయుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చెప్తాడు? మోడీ అన్నారు కదా, మోడీ మరి ట్రంప్కి చెప్పాలి కదా. ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఇబ్బంది, ఈ స్వార్థం మన భారతదేశ ప్రజలకు అన్యాయం చేసే పద్ధతులు కనిపిస్తాయి. కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచ శాంతి కావాలంటే ట్రంప్ యుద్ధాన్ని ఆపాలి. అట్లనే సాధ్యం అవుతుంది. దాన్ని మేము నిర్ణయం చేస్తా ఉన్నాం.